జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి సార్ వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు? నాలోని నటపిశాచి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు సార్. నీ పిశాచికి కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది, కాసేపు వెయిట్ చేయి. సార్ కొంపదీసి వాళ్ళు ఇంటికి కానీ వెళ్ళలేదు కదా? ఇంటికి వెళ్తారు, ఇక్కడికి వస్తారు. రండి, త్వరగా రండి. రండి, రండి. సార్ వాళ్ళు వస్తున్నారు. ఇదిగో ఇతనే, మొత్తం ఇతనే చేశాడు. అవును, అంతా ఈయన చేశారు. ఈయన పేరు అభిరామ్. విలన్ లాంటి మా ఎమ్మెల్యే గారి పాలిట హీరో. ఎవడ్రా హీరో? తనే వెళ్ళను. ఏంటి ఎమ్మెల్యే గారు మీడియాని వెంట పెట్టుకొచ్చారు? ఓ, నా టిఫిన్ బండిని హైలైట్ చేద్దామనా? మీదెంత మంచి మనసు సార్. శుభు, నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మొదలుపెట్టు. సార్కి ఒక జిందాబాద్ వేసుకో. ఎమ్మెల్యే గారు అమర్ రహే. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అమర్ రహే. అది చచ్చిపోయినప్పుడు చెప్తారా? సారీ సార్. మా సుబ్బుకి మీ రాజకీయ నాయకుల్లా జయంతికి వర్ధంతికి ఉన్న తేడా తెలియదు సార్. ఏంటి వెటకారమా? నీ తొక్కలో బండిని హైలైట్ చేయడానికి నేను రాలేదు. మా బాబు ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడ దాచిపెట్టావు? మీ బాబుని నేను దాచిపెట్టడం ఏంటి సార్? మీరేం మాట్లాడుతున్నారు సార్? మా ఎమ్మెల్యే గారు బీకాంలో ఫిజిక్స్, బిఏలో కెమిస్ట్రీ చదువుకోలేదు. చక్కగా తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారేంటి? నా చదువు గురించి ఇప్పుడు అవసరమా? కాస్త ఆగు. ఇదిగో అభిరామ్, నువ్వేదో జెంటిల్ మ్యాన్ అనుకున్నాను. కిడ్నాపులు చేసే క్రిమినల్ అనుకోలేదు. మరి అదిగా నిజం చెప్పు, నా బాబుని ఎక్కడ దాచావు? ఈ చిన్న టిఫిన్ బండి మీద టన్నులు బరువైన రాయిని వేస్తున్నారేంటి సార్? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం ఏంటి సార్? అది కరెక్టేనా సార్? అబ్బో, అసలే మా అమ్మ నాన్న వయసు అయిపోయి ఇంట్లో ఉన్నారు. మా అన్నయ్య తమ్ముడు జైల్లో ఉన్నారు. మా వదిన, మా ఆవిడ, మా మరదలు బాధల్లో ఉన్నారు. సార్ నేను చూడండి సార్, ఇడ్లీలు అమ్ముకుంటున్నాను. మీరేదో యాక్టింగ్ సెటిల్డ్గా చేస్తా అన్నారు, కామెడీ చేస్తున్నారేంటి సార్? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది సుబ్బు. ఏంటి ఫ్యామిలీ మొత్తం కూడబలుక్కొని ఒకే డైలాగ్ చెప్తున్నారు? మీడియాని వెంట పెట్టుకొని వచ్చా, తప్పించుకోలేరు. మర్యాదగా నా బాబు ఎక్కడున్నాడో చెప్పకపోతే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. బై ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మీరు ఓటేయాల్సి వస్తుంది. జాగ్రత్త. చెప్పు తీసుకొని కొడతాం. అమ్మో, అలా అని నేను చెప్పానా? అలాంటి శపథం లాంటిది ఏదైనా చేస్తారేమో అని. ఇదిగో అభిరామ్, నాతో కామెడీలతో. మీడియా చూస్తుంది, జనాలు చూస్తున్నారు. నా బాబు ఎక్కడున్నాడో చెప్పు. బాబు కొద్దిగా జూమ్ చేసుకోండి. ఇక్కడుంటే మీరే తీసుకెళ్ళండి సార్. మీ బాబుని, ఈ సుబ్బునా, లేదంటే ఈ టిఫిన్ తినే అతనా, లేదంటే ఆ అంటు కడిగేవాడా? చిచి, నా బాబు అంట్లెందుకు అడుగుతాడు? అక్కడ అంట్లు కడిగేది బాబే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.